ఇప్పుడు అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది సార్? ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు చేయాలి. ఏ ఏజ్ వాళ్ళు చేస్తే బాగుంటుంది ఎక్కువ? ఇక్కడ మా దగ్గర అయితే గర్భంలో ఉన్న బిడ్డ దగ్గర నుంచి ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్ ఈ ప్రస్తుతానికి 80-90 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చేశారు మా దగ్గర. ఓకే. అంటే అభిమన్యు యోగా అని, అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నేర్చుకున్నాడో బేబీకి, ఊంబులో ఉన్న బేబీకి 4th మంత్ నుంచే నేర్చుకునే తత్వం ఉంటుంది. ఓకే. అది ఈనాటిది కాదు, మన పూర్వీకులు దగ్గర నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు అభిమన్యుడి గురించి. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉన్న ఛేదించడం గురించి గర్భంలో ఉన్నాడని వింటాం. ఈరోజు మనం స్కానింగ్ ప్రాసెస్లు ఇలాంటి రిపోర్ట్ల ద్వారా మనం బేబీ కదలడం కానీ, బేబీ వినడం కానీ ఇవన్నీ కూడా మనం సాధారణంగా చూస్తున్నాం. కాబట్టి అలాంటి బేబీకి మనం ఏ రకమైనటువంటి విద్యని, సంస్కారాలను ఇవ్వాలి. దీన్నే అభిమన్యు యోగా, ద లెర్న్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనే ప్రోగ్రామ్. అంటే తల్లిదండ్రులకు ఇస్తాం అనమాట. వాళ్ళ విజన్ ఎలా ఉండాలి, వాళ్ళ బేబీ క్వాలిటీస్ ఎలా ఉండాలి. ఈరోజు మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళామంటే టమాటా మంచిగా ఉందా లేదా, వంకాయ మంచిగా ఉందా లేదా అని ఒకసారి చూసుకొని తీసుకుంటాం. అది తింటే 24 అవర్స్లో దాని డైజెషన్ అయిపోతుంది. ఒక షాపింగ్కి వెళ్ళామంటే బట్టలు, ఇష్టమైన కలర్స్ ఇవన్నీ కూడా మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. అలాగే మీ ఫ్యామిలీలోకి ఇంకొక బేబీ రాబోతుంది, ఇంకొక కొత్త పర్సన్. ఆ వ్యక్తి గురించి మిమ్మల్ని ఊహించే విధంగా చేసేటటువంటిది అభిమన్యు యోగా. ఆ బేబీ యొక్క నడవడిక ఎలా ఉండాలి, క్వాలిటీస్ ఎలా ఉండాలి, హెల్త్ ఎలా ఉండాలి, మెమరీస్ ఎలా ఉండాలి, అతని యాటిట్యూడ్ ఎలా ఉండాలి అన్నది తల్లి ముందు ఒక విజనరీ బేబీ అని చార్ట్ తయారు చేస్తాం. అది డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ 6 years దాకా ఏం చేయించాలా, ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయించాలా, ఏ రకమైనటువంటి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. బేబీతో మదర్ ఎలా మాట్లాడాలి. మోస్ట్ ఆఫ్ ది మదర్స్ లేదు, కాదు, కూడదు, వద్దు, నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అల్లరి చెయ్యొద్దు, అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు ఎక్కువ తినట్లేదు, సరిగా తినట్లేదు, ఈ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అదే రకంగా తయారవుతూ ఉంటారు. సో వాళ్ళతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలా బిహేవ్ చేయాలన్నది మదర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్.